మా పల్నాడు ప్రాంతంలో చెప్పినట్టు సిద్ధుడు అద్దంకి వెళ్ళాడు రానే వచ్చాడు అనే సందానే చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన జరిగింది. ఈ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. అటువైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుమారుగా 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పడాల మిషన్ రాలేదు, అటుకుల మిషన్ రాలా. ఒకే ఒక్క ఎంఓవి కూడా చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు. వారి కొడుకుని తీసుకొచ్చారు, వారి పుత్రరత్నాన్ని తీసుకొచ్చారు, 100 మగధులను తీసుకొని వెళ్ళారు. సుమారుగా 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు ప్రచార కండుతి కోసం. వారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా ఛానల్స్ వాళ్ళు ఆయన చేసేటువంటి కష్టాన్ని, ఆయన చనిలో చంద్రబాబు నాయుడు గారు వణికిన వణుకుని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కన్నీటి ధారగా కారిస్తే ఆ ధారల ప్రవాహం స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి మంచు పర్వతం మొత్తం కదిలిపోయింది, కరిగిపోయింది అనేటువంటి చందాన ప్రచారం చేశారు. కానీ పైసా పెట్టుబడులు రాలా, ఒక్క ఎంఓయూ కుదరలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ₹1 పెట్టుబడి వచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చేటువంటి సదుపాయాలు ఏమాత్రం కూడా కనపడలేదు.